హలో గాయ్స్, ఈరోజు అయితే నేను నా స్టైల్లో మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఒక పాన్లో పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, కసూరి మేతి, ఎండుమిర్చి, ఫైనల్గా నువ్వులు యాడ్ చేసుకొని అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకో పాన్లో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసినాక పసుపు, ముందుగా మనం పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి గైస్. కలిపేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్ అవుతున్నప్పుడు కారం, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఒక 5 minutes దాన్ని కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి మూత తీసి చూస్తే మనకి ఇట్లా ఆయిల్ పైకి తేలాలి. సో ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటే నా స్టైల్లో మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని మా బావని అయితే రివ్యూ అడిగిద్దాం ఎట్లుందో. తినేసి ఆయననే చెప్తాను. ఎట్లుంది నిజం చెప్పు. సో ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను. నిజంగా గైస్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.